ఎన్టీఆర్ జిల్లా నందిగామ చైర్మన్ ఎన్నిక ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతోంది. ఎమ్మెల్యే సౌమ్యకు అధిష్టానం షాక్ ఇచ్చింది. స్వర్ణలత సత్యవతికి కాకుండా తెరపైకి మరో పేరు తెచ్చింది. నందిగామ మున్సిపల్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ మండవ వరలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్టానం నుంచి 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి రంగంలోకి దిగారు. అయితే 14వ వార్డు కౌన్సిలర్ కామసాని సత్యవతికే వస్తుందని ఎమ్మెల్యే సౌమ్య ఆశించారు. చైర్మన్ అభ్యర్థి కృష్ణకుమారికి ఎక్స్ అఫీషియోతో కలిసి 16 ఓట్లు రాగా వైసీపీ చైర్మన్ అభ్యర్థికి కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని పూర్తిగా నూజివీడు ప్రజలకి అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో నాతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ కానీ నాతో పాటు ఇప్పుడు పాత వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు నాతో పాటు అన్న నూజివీడు అభివృద్ధి మనకు అవసరం కానీ ఇక్కడ పార్టీలు కాదని చెప్పి వచ్చారు అందరూ కూడా. వాళ్ళందరం మేము అందరం కలిసి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నూజివీడు అభివృద్ధికే పాటుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని పూర్తిగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ చైర్మన్ ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతుంది. ఎమ్మెల్యే సౌమ్యకు అధిష్టానం షాక్ ఇచ్చింది. స్వర్ణలత సత్యవతికి కాకుండా మరో పేరు తెరపైకి తెచ్చింది. నందిగామ మున్సిపల్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ మండవ వరలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్టానం నుంచి 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి రంగంలోకి దిగారు. అయితే 14వ వార్డు కౌన్సిలర్ కామసాని సత్యవతికే వస్తుందని ఎమ్మెల్యే సౌమ్య ఆశించారు. చైర్మన్ అభ్యర్థి కృష్ణకుమారికి ఎక్స్ అఫీషియోతో కలిసి 16 ఓట్లు రాగా వైసీపీ చైర్మన్ అభ్యర్థికి కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. పూర్తిగా ఎపిసోడ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఎట్టకేలకు పదవిని దక్కించుకున్నప్పటికీ ఎమ్మెల్యే సౌమ్య ఆశించిన వ్యక్తి కాకుండా మరో వార్డు సభ్యురాలికి ఈ పదవిని కేటాయించింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి యాకూబ్? ఉత్కంఠంగా మారిన నందిగామ మున్సిపల్ ఎన్నిక ఈ రోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే నందిగామ ఎమ్మెల్యే సౌమ్య అనుకున్న వ్యక్తి కాకుండా మరో వ్యక్తికి అధిష్టానం ఇప్పటికే చైర్మన్ పదవి కట్టబెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన 14వ వార్డు కామసాని సత్యవతికి ఇప్పటికే సౌమ్య చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నిన్నటి నుంచి వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ సంతోషం మధ్య గడపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మొత్తం మీద పూర్తిగా అక్కడ పరిస్థితులు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 10వ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ మండవ కృష్ణకుమారికి ఇప్పుడు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో కొంత నిరుత్సాహంగా పూర్తి స్థాయిలో నిరుత్సాహంగా అయితే కొంతమంది అయ్యారని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా అధిష్టాన నిర్ణయం మేరకు పూర్తిగా అంటే సుమారుగా గత ఎన్నికల్లో ఈ కౌన్సిలర్లు గెలిచిన టీడీపీ నుండి 7 గెలిస్తే సుమారుగా వైసీపీ నుండి 14 మంది గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మెజార్టీ వైసీపీ తరఫున ఉన్నప్పటికీ ఇప్పుడు చైర్మన్ ఎన్నిక కీలకం కానుంది. మరో పక్కన అధిష్టానం టీడీపీ గెలవడంతో ఎమ్మెల్యే సౌమ్య కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు టీడీపీ నందిగామ మున్సిపాలిటీ కైవసం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అధిష్టాన నిర్ణయం మేరకు సౌమ్య ఈ పని చేయాల్సి వచ్చిందని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. పూర్తిగా గత 3 రోజుల నుంచి కొంత ఉత్కంఠగా మారింది. కొంతకాలంగా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు కొంత పోటీ తత్వం ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడున్న టీడీపీ వర్గంలో ఉన్న వాళ్ళకి దక్కే అవకాశం ఉందని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా అధిష్టానం పేరు పైనుండి పూర్తిగా వాళ్ళు పేరు చెప్పిన పేరుకే ఇప్పుడు దక్కడంతో కొంత నిరుత్సాహపడినప్పటికీ పూర్తిగా టీడీపీ కైవసం చేసుకున్న ఆనంద ఉత్సవాలతో అయితే అక్కడ పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థాంక్యూ.